హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి నాన్ వెజ్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదేంటంటే మటన్ గ్రేవీ కర్రీ. ఈ మటన్ గ్రేవీ కర్రీని ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ మటన్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 500 grams మటన్ తీసుకున్నాను. ముందుగా మనం మటన్ని ఇక్కడ మ్యారినేట్ చేసుకుంటున్నాము. ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మటన్ ముక్కలకి కారం ఉప్పు మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత క్లోజ్ చేసి ఒక 1/2 hour పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్లో నుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను మిక్సీ జార్లో. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని మొత్తం వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. నేను ఇక్కడ కాజుని వచ్చేసి ఒక 8 నుంచి 10 ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మెత్తటి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల మన గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతికూర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క అనేది చప్పదనం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 1 టీ స్పూన్ వేసాను మ్యారినేట్ చేసేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. అలాగే మనం మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా, ఆనియన్స్, టొమాటో, ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం నేను ఇక్కడ 1/2 కిలో మటన్ ఒక 3 టీ స్పూన్స్ వేసాను కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచి పొడి పావు టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే మటన్ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్ చేసి చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ హాట్ వాటర్ వేసుకుంటున్నాను. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి మటన్ అనేది ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఎప్పుడైనా కానీ మటన్ ఉడికించేటప్పుడు ఇలా వేడి నీళ్ళు వేసుకోండి. ముక్క అనేది త్వరగా ఉడుకుతుంది, మనకి ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా ఇంకా ఉప్పు కారం సరిపోకుంటే వేసేసుకోండి. మూత క్లోజ్ చేసి ఒక 6 నుంచి 8 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఫైనల్గా ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. మీరు ఒకసారి ముక్కని చెక్ చేసుకోండి మనకి మటన్ అనేది ఉడికిందో లేదో. మటన్ ముక్క ఒకవేళ ఇంకెవరికన్నా ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. చూడండి, ఇక్కడైతే మనకి మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది. మీకు ఇంకా ఉడకని వాళ్ళు ఉంటే ఒక 2 లేదా 3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ మటన్ గ్రేవీ కర్రీ అయితే నిజంగా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరంతా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నేనైతే ఇక్కడ ఈ మటన్ గ్రేవీని ఇలా బగారా రైస్తో టేస్ట్ చేస్తున్నాను. ఈ మటన్ గ్రేవీ అనేది మనకి రోటీస్లో అయినా, జొన్న రొట్టెలో అయినా, పుల్కాలో అయినా ఎందులో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఈ మటన్ కర్రీలో జీడిపప్పు, టొమాటో ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల మన గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ చూపించే బగారా రైస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. మీకు అప్కమింగ్ వీడియోస్లో కూడా రెసిపీ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బగారా రైస్ కూడా. నాకైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. కొత్త వాళ్ళు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.